అందరికీ నమస్కారం. ఈరోజు కథ మిస్సెస్ పర్ఫెక్ట్ ఎపిసోడ్ నెంబర్ 21. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. సునీత ఫోన్ పెట్టేయగానే అందరూ తెలివైన వాళ్ళే, నా కూతురే తింగర్ది, అయినా ఎందుకొచ్చిన గొడవలు? 2 నెలలు ఈవిడ గారిని జాగ్రత్తగా చూసుకుంటే సరి, లేదంటే నేను మాటలు పడాలి. నా కొడుకు కన్నా ముందే మా ఆయన నా మీద విరుచుకొని పడతాడు అనుకొని తనలో తానే బాధపడింది సుమిత్ర. ఆ తర్వాత కట్ చేస్తే, ఏంటమ్మమ్మా, నాతో బోలెడు కబుర్లు చెప్పాలని సైలెంట్గా ఉన్నావేంటి? దేవి గారి ఒడిలో తల పెట్టుకొని అడిగాడు కార్తీక్. నాన్న, సమీర గురించి బాధపడుతున్నావా? లేదమ్మమ్మా, ఎందుకంత బాధ? నేనెలానో తనని జాగ్రత్తగా చూసుకుంటాను కదా, నమ్మకంగా చెప్పాడు. నాకు తెలుసు నాన్న, నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావని. ఏం లేదురా, అమ్మ పద్ధతి నేను చూశాను. నువ్వెంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది. రేపటి నుంచి అమ్మ అన్ని పనులు చేస్తుంది. దానికి తోడు వారం రోజులు పోతే అక్కని 7వ నెలలోనే పురిటికి తీసుకుని వస్తుందమ్మ. ఏంటమ్మమ్మా, అక్కని 7వ నెలలోనే తీసుకుని వస్తుందా? హా, అవునరా. అప్పుడు సునీతని సమీరాని చూడాలి అంటే కష్టం అవుతుంది. ఈ టైంలో గొడవలు రాకుండా ఉండాలి అంటే ఇంట్లో పని మనిషిని పెట్టు. అప్పుడు అమ్మ కాస్త శాంతంగా ఉంటుంది. ఏమంటావు? సరే అమ్మమ్మ, నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు కార్తీక్. సమీరాని తీసుకుని ఇంటికి రా నాన్న. అలానే నీతో చిన్న పనుంది. అది ఇక్కడ మాట్లాడే విషయం కాదు. నువ్వు సమీరాని ఊరు తీసుకొని వస్తావు కదా, అప్పుడు చెప్తాను. చూడు, ఇంట్లో గొడవలు ఏ కారణం చేత వస్తున్నాయి? పని దగ్గరనే కదా, ముందు దానికి పరిష్కారం చూడు. చూపు దగ్గర తేడా వచ్చిందంటే మనసులో ఏదో కారణం ఉంటుంది. అదేంటన్నది తెలుసుకో. ఏదైనా జాగ్రత్తగా ఆలోచించి చేయి నాన్న. ఎవరిని బాధ పెట్టకు, నువ్వు బాధపడకు. నేనెవరిని బాధ పెట్టనమ్మమ్మా, ఎవరు నన్ను బాధ పెట్టకుండా ఉంటే చాలు అని తన అమ్మమ్మ ఒడిలో చాలాసేపు పడుకున్నాడు. దేవిగారు మనసులోనే బాధపడ్డారు. ఏం చేయను నాన్న, మీ అమ్మ మనసు మారిపోయింది. ఇంతకు ముందులా ఎందుకు లేదో నాకు అర్థం కావటం లేదు. బహుశా సునీత మీద పెంచుకున్న ప్రేమ అదే ఎక్కువవచ్చు అనుకుంది దేవి. ఆ తర్వాత కట్ చేస్తే మరుసటి రోజు పెందల కాడనే లేచి అన్ని పనులు పూర్తి చేసింది సుమిత్ర. దేవిగారు సమీరాకి జాగ్రత్తలు చెప్పి కారెక్కారు. ఏమండి? ఏంటి? అమ్మని డ్రాప్ చేశాక మీరొచ్చేటప్పుడు రెస్టారెంట్ నుంచి సునీతకి బిర్యానీ తీసుకొని రండి. తను ఫ్రై బిర్యానీ బాగా తింటుంది. నైట్ కూడా ఫోన్లో చెప్పింది, ఫ్రై బిర్యానీ తినాలనుందమ్మా అని. సరే సరే తెస్తాను అని నరేష్ గారు కారెక్కారు. వాళ్ళు వెళ్ళగానే సుమిత్ర టైం చూసింది. టైం అప్పటికే 10 అయింది. ఉఫ్, కాస్త కాఫీ తాగాలి, లేకపోతే నార్మల్ అవ్వలేను అనుకుని కాఫీ తాగి సోఫాలో కూర్చున్న సమీరాని చూసింది. గుమ్మం వైపు పదే పదే చూస్తుంది సమీర. ఏంటి సమీర, బయటికి చూస్తున్నావు? ఏం లేదత్తమ్మా, కాసేపు బయట కూర్చోవాలనుంది. బాగా వికారంగా ఉంది అంది. అవునా, కూర్చో, కాస్త నిమ్మరసం తెస్తాను అని కాఫీ తాగి నిమ్మరసం చేసి సమీరాకి ఇచ్చింది. తాగి భల్లున వాంతి చేసుకుంది. సుమిత్ర ముఖం అదోలా పెట్టింది. ఫైల్ మర్చిపోయిన కార్తిక్ ఆ టైంలోనే ఇంటికొచ్చాడు. పెద్ద వాంతి కావటంతో సమీర తలపట్టుకుని వంగి మెలికలు తిరుగుతుంది. అరే సమీరా, ఏంటి ఇక్కడ చేసావు వామిటింగ్? సింక్ దగ్గరికి వెళ్ళాలి కదమ్మా అంది లోపల విసుక్కుంటూ. అది అత్తమ్మ అంటూ మళ్ళీ చేసుకుంది. తలంతా గిర్రున తిరుగుతుంది సమీరాకి. తనకంతా ఉక్కిరి బిక్కిరిగా ఉంది. ముందు ముఖం కడుక్కొని కూర్చో, వాటర్ తెస్తాను అని లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్లో వాటర్ తెచ్చి సమీరాకిచ్చింది. వాటర్ తాగి మళ్ళీ వాంతి చేసుకుని కళ్ళు తిరిగి పడిపోయింది. అరే సమీరా అంటూ పైకి లేపి కుర్చీలో కూర్చోబెట్టి ముఖమంతా తుడిచి వామిటింగ్ చేసుకున్న దగ్గర వాటర్ ట్యూబ్తో క్లీన్ చేసి సమీరాని లోపలికి తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టింది. సారీ అత్తమ్మా, మీకు పని చెప్పాను అంది సమీర. సారీ దేనికమ్మా, ఈ టైంలో ఎలా ఉంటుందో నాకు తెలుసు కదా. కానీ వామిటింగ్ వస్తే చెప్పు, సింక్ దగ్గరికి తీసుకొని వెళ్తాను. అలా బయట చేసుకుంటే నీకు ఇంకా వికారం ఎక్కువ అవుతుంది. కాస్త కాఫీ పెట్టినా నీరసం తగ్గుతుంది. ఇవ్వండి అత్తమ్మా అని బెడ్ కానుకుంది. వంటగదికి వెళ్ళింది సుమిత్ర. అంతా చూసిన కార్తిక్ తన రూమ్కు వచ్చి సమీరాని హత్తుకున్నాడు. మీరు ఆఫీస్కి వెళ్ళలేదా? ఫైల్ మర్చిపోయాను. ఇప్పుడు ఎలా ఉంది నీకు? పర్వాలేదండి, బానే ఉంది. చాలా నీరసంగా ఉన్నావు సమీరా, రెస్ట్ తీసుకో. కాసేపు ఉండవా? అతని చేతిని పట్టుకుని అడిగింది సమీర. సరేమా, ఉంటాను అని ఆమెని తన ఒడిలో పడుకోబెట్టుకుని తల నిమిరాడు. ఇప్పుడెలా ఉంది సమీరా? చాలా హాయిగా ఉందండి. ఇలా మీ ఒడిలో తలపెట్టుకుని పడుకుంటే నాకు మాటల్లో చెప్పలేని ప్రశాంతత, ఆనందం అంది. మరి
ఏమనుకున్నావు కార్తీక్ అంటే? మాటలు కాదమ్మా నవ్వుతూ అన్నాడు. కాఫీ పట్టుకొని వచ్చిన సుమిత్ర కోడల్ని, కొడుకుని అలా చూడగానే మూతి తిప్పుకుంది. ఏంటో ఇంట్లో అత్తగారుందన్న జ్ఞానం లేదు దీనికి అనుకొని, అమ్మా సమీరా కాఫీ అంటూ వాళ్ళిద్దరినీ డిస్టర్బ్ చేసింది కావాలని. అమ్మా నాకు కూడా తీసుకునిరా కాఫీ అన్నాడు. హా తెస్తున్నాను నాన్న. అమ్మా సమీరా కాఫీ తాగి రెస్ట్ తీసుకో అని కార్తీక్కి కాఫీ కప్ తెచ్చిచ్చి తన రూమ్కి వచ్చి తిట్టుకుంది. ఏంటో నాకు ఈ చాకిరి. ఆవిడగారు వాంతులు చేసుకుంటే అదంతా నేనే క్లీన్ చేయాల్సి వస్తుంది. మొగుడు రాగానే చక్కగా నవ్వుతూ కబుర్లు చెప్తుంది. ఇదంతా డ్రామానో ఏంటో నాకు అర్థం కావటం లేదు అనుకుని చేతులు నలుపుకుంటూ కూతురికి ఫోన్ చేసింది. చెప్పమ్మా ఏం చేస్తున్నావుమా? మా అత్తమ్మ కొబ్బరన్నం వండింది తింటున్నా. ఇందులో కర్రీ ఏం చేసిందో తెలుసా? నాటుకోడి కూర. చాలా బావుందమ్మా చేతి వేలిని చప్పరిస్తూ అంది సునీత. అవునా పోనీలే మీ అత్తమ్మ మంచిది అంటుంది సుమిత్ర. మరి కడుపుతోనున్నాను కదా ఆ మాత్రం చేయదేంటి? సేవలు చేయకపోతే ఊరుకుంటానా అంది సునీత. నువ్వెక్కడున్నా మహారాణిలానే ఉంటావు. ఇక్కడ నా పనేం బాలేదు సునీత అని నిట్టూర్చింది. ఏమైందమ్మా? బయట టీవీ చూస్తున్న మంగాదేవి ఒక చెవి కోడలి వైపు వేసింది. నీ మరదలు లేచిన దగ్గర నుంచి ఒకటే వాంతులు. ఆ చాకిరంతా నేనే చేస్తున్నాను. అంతేకాదు ఆవిడకి టైంకి మందులు నేనే, ఫుడ్ కూడా నేనే టైంకి పెట్టాలి అంటుంది. ఏంటమ్మా నువ్వనేది? అవును సునీత. పొద్దున్నుంచి ఇప్పటి వరకు చాలా పనిచేశాను. నీరసం వచ్చింది తెలుసా అంటుంది. అమ్మా నేనొక సలహా ఇస్తాను విను. తననిప్పుడు ఏమీ అనకు. మనం ఒక మాటన్నా మొగుడికి మరో 4 మాటలు వేసి మనల్ని తమ్ముడి నుంచి దూరం చేస్తుంది. ఒక 4 రోజులు ఆవిడకి సేవలు చేసి పనమ్మాయిని పెట్టుకో అంటుంది సునీత. ఏంటి? కళ్ళు పెద్దవి చేసింది సుమిత్ర. హా అవును. జీతం మాత్రం తమ్ముడిని ఇవ్వమను సరిపోతుంది అంది. మీ నాన్న అస్సలు ఊరుకోడు బాబు. ఏ ఎందుకు ఊరుకోరు? నువ్వు ఇప్పటి నుంచి ఆవిడ గారికి గొడ్డు చాకిరీ చేస్తే రేపు నాకు డెలివరీ అయ్యాక నువ్వు సిక్కైతే అప్పుడు నన్నెవరు చూస్తారు అంటుంది సునీత. అవును కదా అంది సుమిత్ర. మరి అందుకే నేను చెప్పింది చెయ్యి. పనమ్మాయిని పెట్టమను తమ్ముణ్ణి. లేదంటే ఒక్కదానివే నువ్వెన్ని పనులని చేస్తావు? ఆవిడ గారు ఇంకా మంచం పట్టుకునే కదా ఉండాలి. నువ్వు చెప్పింది నిజమేరా. మీ తమ్ముడు రాగానే చెప్తాను అంది. అప్పుడే కాదు 4 రోజులాగి తమ్ముడి దగ్గర ఒంట్లో బాలేనట్టు యాక్ట్ చెయ్యి. చచ్చినట్టు పెడతాడు. ఎందుకు పెట్టడు? భార్య కోసం ఆ మాత్రం చేయడా ఏంటి అని తల్లికి లేనిపోని మాటలు ఉసిగొల్పింది. సరే అంతా నువ్వు చెప్పినట్టు చేస్తాను. రేపటితో నీకు 6వ నెల పూర్తయి 7వ నెల వస్తుంది కదా. ఒక వారం గడువివ్వు. నిన్ను పురిటికి ఇంటికి తీసుకొనొస్తాను అంది. సరే అమ్మా అని ఫోన్ పెట్టగానే మంగాదేవి ఊపిరి పీల్చుకొని వదిలి సునీత గదికొచ్చింది. మంచంపై కూర్చుని దుమ్ములు పీకుతుంది. అది చచ్చిన కోడేనే. ఎక్కడికి పారిపోదు. ఎందుకలా తింటావు అని కోడలిపై అరిచింది మంగాదేవి. ఇప్పుడేమైందత్తమ్మా? ఎందుకు నా మీద అరుస్తున్నారు? మీ ఎదురుగా ముక్కలు తిన్నా నాకు అరగదు అంటూ పొగరు చూపించింది. ఆపు కొట్టానంటే మూతిపళ్ళు రాలుతాయి అని సునీత వైపు కోపంగా చూసింది. అత్తగారుల కోపం చూసేసరికి సునీత భయపడింది. గుటకలు మింగుతూ పైకి లేచింది. అసలు నీకు బుద్ధుందా? నీ తమ్ముడు సొమ్ము తింటున్నావు. కొంచెం కూడా విశ్వాసం లేదా నీకు అంటుంది మంగాదేవి. నా తమ్ముడు సొమ్ము నేనేం తింటున్నానత్తమ్మా మీరు చూసారా అంది సునీత. హా చూశాను. ఎందుకు చూడటం లేదు? నీకు ప్రతి నెల మందులు, నువ్వు ఆరోగ్యంగా దిట్టంగా ఉండాలని పండ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్, ఇంకా అవన్నీ చాలవన్నట్టు నీ చేతికి ఎక్స్ట్రా 2000 రూపాయలు. వారం వారం కోడి మాంసం, పలావ్లు ఇవన్నీ ఎవరి సొమ్ముతో తింటున్నావు? నీ తమ్ముడు సొమ్ము కదా. నువ్వు మీ అమ్మ తిన్నింటికి ఊసలు లెక్క పెట్టే రకాలు. కడుపుతో ఉన్నావు కాబట్టి బతికిపోయావు. లేదంటే గొంతు పట్టి ఒక నొక్కు నొక్కేదాన్ని అంది మంగాదేవి. కోపంగా చూసింది సునీత. ఏంటత్తమ్మా మీకు మాతో కలిసి ఉండాలని లేదా? నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు అంటుంది సునీత. ఏయ్ నీకు మాతో కలిసి ఉండే ఉద్దేశం ఉంటే తిన్నగా ఉండు. లేదంటే మీ అమ్మతో కలిసుంటావు అని గొడవకి కాలు దువ్వింది మంగాదేవి. ఏంటత్తమ్మా బెదిరిస్తున్నారా అంటుంది సునీత. నిన్నెందుకు బెదిరిస్తాను? నేనున్న మాటే చెప్తున్నాను అంటుంది. కడుపుతో ఉన్నాను. ఆ విషయం మర్చిపోయి నోటుకొచ్చింది మాట్లాడకండి అంది సునీత. ఛీ నీది మీ అమ్మది అంతా కుక్క బుద్ధి. పెడితే పెళ్ళి పెట్టకపోతే చావు. ఇది మీ రకం. తనకి సేవలు మీ అమ్మ చేస్తుంది. నువ్వు చేయటం లేదు కదా. ఎందుకు అమ్మ మీద పొలోమని ముసలి కన్నీరు కారుస్తూ ఉచిత సలహాలిస్తున్నావు?
నిన్నడిగిందా సలహాలివ్వమని? చూడండి అత్తమ్మ, మా అమ్మ సేవలు చేయటానికి వయసులో ఏం లేదు. పెద్దావిడ కదా, ఎన్ని పనులని చేస్తుంది. అందుకే పనమ్మాయిని పెట్టమని అడిగాను అంది సునీత. అబ్బా, చెప్పొచ్చిందండి పెద్ద వయ్యారి. తాబేలు ముఖం ఆడేసుకొని ఎలా మాట్లాడుతుందో చూడు. మరి నేను మీ అమ్మ కన్నా పెద్దదాన్నే కదా. మరి మీ ఆయన్నడిగి నాకొక పనమ్మాయిని పెట్టించలేకపోయావా అంటుంది మంగాదేవి. మన పరిస్థితి వేరు, వాళ్ళ పరిస్థితి వేరత్తమ్మా అంది సునీత. ఏయ్, నీ నక్క తెలివితేటలు నా దగ్గర చూపించకు. నీ బుద్ధే మంచి బుద్ధి కాదు. చూసే వాళ్ళని పట్టించుకోవు. నువ్వు మీ అమ్మ అయిన వాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్ళకి కంచాల్లోనూ పెట్టే రకాలు. నీకిప్పుడు 6వ నెల. ఏ రోజైనా నిన్ను కాలు కింద పెట్టనిచ్చానా? లేదు. అన్ని మంచం దగ్గరికి తెస్తాను. ఇంకా చివరికి స్నానానికి వేడి నీళ్లు కూడా నేనే పెడతాను. అంతలా పనిచేస్తున్న నా మీద ఏ రోజైనా జాలిపడ్డావా అని అడుగుతుంది మంగాదేవి. సరే, ఇవన్నీ పక్కన పెట్టు. మీ అమ్మంటే నీకు ప్రాణం కదా. ఇంకా మీ అమ్మకి నువ్వంటే అమితమైన ప్రేమ కదా. మరి 5వ నెలొచ్చినా ఇంటికొచ్చి చీర పెట్టలేదు. కనీసం గడప కూడా దాటించలేదు. 7వ నెలొచ్చాక పురిటికి తీసుకుని వెళ్తాను అంటుంది. ఇదెక్కడి చోద్యం తల్లి, ఇప్పుడు మాట్లాడు అంటూ చీర పలుని నడుం దగ్గర దోపుకుంది మంగాదేవి. సునీతపై మంగాదేవికి ఎంత కోపం వచ్చిందంటే తాను కడుపుతో లేకపోతే జుట్టు పట్టుకుని 2 పీకేదేమో. అత్తగారి కోపం తారాస్థాయికి చేరుకుందని సునీత కిక్కురుమనలేదు. ఉన్నదున్నట్టు మాట్లాడుకుందాం. సమీర కడుపుతో ఉందని తెలియగానే వాళ్ళమ్మ నాన్న పండ్లు, పువ్వులు, చీరలు అన్నీ తెచ్చారు కదా. నీకెందుకు పెట్టాలి? నా కూతురే మాకు ముఖ్యమని స్వార్థంతో ఉండాలి కదా. ఎందుకలా చేయలేదు? వాళ్ళమ్మ చీరివ్వగానే తిప్పుకుంటూ వెళ్ళి సింగారించుకొని వచ్చావు కదా. మరప్పుడు చెప్పలేదా మీ అమ్మకి? కూతురికి 7వ నెల దగ్గర కావస్తుంది, ఇంకా నాకు చీర పెట్టలేదేంటి అమ్మా అని. మంగాదేవి మాటలకి నోరు మెదపలేకపోయింది సునీత. ఇప్పుడు మాట్లాడు. అమ్మనొక మాటంటే పడవు కానీ నువ్వు మీ అమ్మ మాత్రం అభం శుభం తెలియని ఆ పిల్లని ఆడిపోసుకుంటారు. కడుపుతో ఉన్నావు. ఎందుకు అలా తమ్ముడు భార్య మీద పడేడుస్తున్నావు? నీకేమన్నా కావలిస్తే నీ మొగుణ్ణడుగు, తెచ్చిస్తాడు. అంతేకాని ఎందుకు కొంపను కూల్చేయాలని చూస్తావు? అది మొగుడికి కారు తెచ్చుకుందని అప్పు చేయించి మరీ కారు కొనిపిస్తున్నావు. ఇదేనా సంసార పద్ధతి? ఇదేనా నీ అతి తెలివితేటలు? ముందు జాగ్రత్త అంటుంది. అది అప్పు చేసుకునే కొన్నది, అంతేకాని దాచుకున్న డబ్బుతో ఏమీ కొనలేదు అంటుంది సునీత. నోర్ముయ్, ఇప్పుడే చెప్తున్నాను. వాళ్ళది కొనుక్కున్నారు, నాకు అది లేదని పక్క వాళ్ళ మీద పడి ఏడవకు. నీకున్నంతలో నువ్వుండు అంతే. ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవకు అని సునీతని తిట్టి తన గదికి వెళ్ళింది. కోపంతో ఆమెను తిట్టలేక తనలో తానే కృషించిపోయింది సునీత. ఆ తర్వాత కట్ చేస్తే సమీర పడుకోగానే ఆఫీస్కి వెళ్ళాడు కార్తిక్. సుమిత్ర హాల్లో కూర్చుని మధ్యాహ్నం వచ్చే సీరియల్స్కి అతుక్కుపోయింది. మధ్యాహ్నం లంచ్ ఇంకా గంట తర్వాత జ్యూస్ తాగి టైం చూసింది. అప్పుడు 3 అయింది. సమీర కిందికి రాలేదని తన రూమ్కి వెళ్ళింది. నిద్రపోతుంది. డిస్టర్బ్ చేయటం ఎందుకులే, పడుకోని అని తన రూమ్కి వెళ్ళి పడుకుంది. సాయంత్రం 5 గంటలకి కారుతో ఇంటికొచ్చారు నరేష్ గారు. కార్ పార్క్ చేసి కవర్ కప్పి లోపలికొచ్చారు. అప్పుడే నిద్ర లేచిన సుమిత్ర నరేష్ గారు రావటంతో, ఏమండి, ఎప్పుడొచ్చారు? కార్ తెచ్చారా లేదా? ఏ కలర్ తెచ్చారు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది. కాస్త కాఫీ ఇస్తావా అంటూ సోఫాలో కూర్చున్నారు. క్షమించండి, తెస్తున్నాను అని కాఫీ, వాటర్ తెచ్చి అతని ముందు పెట్టింది. ముందుగా మంచినీళ్ళు తాగి వేడి వేడి కాఫీ సిప్ చేయగానే నరేష్ గారికి ప్రాణం వచ్చినట్టయింది. ఏమండి, అమ్మాయికి ఫ్రై బిర్యానీ తెచ్చారా? తెచ్చాను. మొత్తం 3 బాక్సులు తెచ్చాను. ఒకటి అమ్మాయికి, మరొకటి మన కోడలికి, ఇంకొకటి నీకు. ముందు సమీరకు పెట్టు అన్నాడు. కోడలి మీద ఎంత ప్రేమో మీకు అంటూ మూతి తిప్పుకుంది. నువ్వెలానో అందరి మీద ప్రేమ పంచవు కదా, అందుకే నేను పట్టించుకుంటున్నాను. లేదంటే రేపన్న రోజున 10 మందిలో నేను చీ అనిపించుకోవాలి. ఇంటి పెద్దగా మీరెందుకున్నారు అని నన్నంటారు. ఎందుకంటారండి, మీరు భలే మాట్లాడుతున్నారు అంటుంది సుమిత్ర. కార్ తెచ్చాను. కార్తిక్ నిన్ననే కార్ చూసి ముందుగా అడ్వాన్స్ డబ్బులిచ్చాడు. ఏంటండి? షాక్ అయింది. అవును సుమిత్ర. నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి ఏమన్నా తిందామని హాల్లోకి వచ్చిన సమీర ఆ మాటలు వింది. అవును సుమిత్ర, వాడు 2 లక్షలు ఇచ్చాడు. కనీసం వాడు మాటైనా ఎందుకు చెప్పలేదండి? 2 లక్షలు ఇచ్చాడా? అంటే వాడి దగ్గర డబ్బుంది, అవునా? నా కొడుకు నీలా స్వార్థపరుడు కాదే, మంచి మనసున్న మహారాజు. ఆయన వాళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నా వాడి బుద్ధి చూపించుకోడు.
అది వాడి క్యారెక్టర్. అందుకే నేను కారు తీసుకొని వస్తూ ఒక పని చేశాను. నరేష్ గారి మాటలకి ఏదో తేడా కొట్టింది సుమిత్రకి. ఏం చేశారు? మీ అమ్మ 3,00,000 ఇచ్చింది కదా! ఆ డబ్బుతో సునీతకి, మన కోడలికి బంగారం కొన్నాను. సింపుల్‌గా ఉన్న జ్యువెలరీ తీసుకున్నాను అంటూ బాక్సులు ఓపెన్ చేసి చూపించగానే సుమిత్ర ముఖం మాడిపోయింది. డబ్బులు లేని టైంలో ఇంత ఖర్చెందుకండి? అంటుంది. ఎప్పుడు ఏం కొనాలో నాకు తెలుసు. డబ్బులు లేవు అని ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆ 3,00,000 ఇంట్లో పెట్టినా నువ్వు నీ కూతురు ఏదో కోరిక కోరుతారు. అందుకే నా కూతురికి, కోడలికి బంగారం కొన్నాను. డిజైన్స్ ఇద్దరికీ ఒకేలా ఉన్నది తీసుకున్నాను. లేదంటే నా కోడలి మీద పడి ఏడుస్తారు కదా! మీరు తనకి మంచిది తీశారు, నాకు చెడ్డది తీశారు అని. అందుకే ఈ పని చేశాను అని నరేష్ గారు అనగానే సుమిత్ర గొంతు పెగల్లేదు. ఏంటి అలా చూస్తున్నావు? అన్నారు. ఎందుకండి మీరు ఇలా మారిపోతున్నారు? ఎప్పుడు ఏం చేసినా నాకు చెప్పే కదా చేస్తారు అంది సుమిత్ర. ఒక్క నిమిషం సుమిత్ర, మనిద్దరం మాట్లాడుకుందాం. వెయిట్ అని ఒక జ్యువెలరీ బాక్స్ తీసుకుని అమ్మ సమీరా అంటూ మెట్ల దగ్గరున్న కోడల్ని పిలిచారు. చెప్పండి మావయ్య అంటూ భయంగానే చూసింది. ఏంటమ్మా అక్కడే నిలబడిపోయావే, ఇలా రా. చెప్పండి మావయ్య అని దగ్గరికొచ్చింది. తీసుకో, నీకు సునీతకి కొన్నాను అని జ్యువెలరీ బాక్స్ చేతిలో పెట్టాడు. మావయ్య, నాకెందుకు మావయ్య అంది సమీర. నాకు సునీత ఎంతో నువ్వు కూడా అంతే మా. ఏ నేనిస్తే తీసుకోవా? ఆహా, అలా ఏం కాదు మావయ్య. అంటే నా ఉద్దేశం ఈ టైంలో బంగారం ఎందుకా అని. ఏ టైం అయినా ఒకటే తల్లి. అన్ని రోజులు మంచివే. నువ్వు కాదనకుండా తీసుకో. ముందు బాక్స్ లోపల పెట్టేసిరా, బిర్యానీ తిందువు. సరే మావయ్య అని ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చి జ్యువెలరీ బాక్స్ ఓపెన్ చేసి చూసింది. సింపుల్గా, నీట్గా ఉంది. 1,50,000 ఉంటుంది అనుకొని లాకర్లో పెట్టి తాళం వేసి కిందికొస్తూ మెట్ల దగ్గర ఆగిపోయింది. అత్తగారి గది నుంచి కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి కేకలు. ప్రతీదీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు సుమిత్ర. ఇంటిని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. చూడు, ఇద్దరం కాఫీ తాగి అమ్మాయి దగ్గరికి వెళ్ళి బంగారం ఇచ్చేసొద్దాం. నువ్వు చీటికి మాటికి సునీతకి ఫోన్ చేసి ఇంటికి రాని పిలవకు. కడుపుతో ఉంది కదా, వీధిలో నుంచి సునీత ఏమీ నడుచుకొని వస్తుంది అంటాడు. నేను మాట్లాడుతుంది మీకు అర్థమవుతుందా? నేను మాట్లాడేది అంటుంది. అంతా తెలుసు. ముందు వెళ్ళి కోడలికి బిర్యానీ పెట్టు. మనం తర్వాత మాట్లాడుకుందాం అని నరేష్ గారు వాష్రూమ్కి వెళ్ళగానే సుమిత్ర తనలో తానే రగిలిపోయింది. ఎప్పుడూ లేనిది ఈయనలో ఇంత మార్పెందుకు? నాకు చెప్పకుండా బంగారం ఎందుకు కొన్నారు అనుకుని బయటకొచ్చింది. సమీర సోఫాలో కూర్చొని టీవీ చూస్తుంది. ఈవిడ గారి పని ఎలా ఉందంటే, టైం వచ్చింది కదా అని నాతో అన్ని సేవలు చేయించుకుంటుంది. ఏం చేయను, అంతా నా కర్మ. ఈయన గారు చూస్తే అసలు నా మాట వింటం లేదు. కోడలికెందుకు కొనటం, ముందు ముందు బోలెడు ఖర్చుంది కదా మనసులోనే అనుకొని సమీరకి బిర్యానీ పెట్టింది. నరేష్ గారు రావటంతో సునీత దగ్గరికి వెళ్తున్నామని చెప్పి సునీత దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళగానే సమీర తనలో తానే బాధపడింది. నాకు బంగారం కొనటం అత్తమ్మకి నచ్చలేదు అని అర్థమవుతుంది అనుకుని భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకుంది. ఇంతలో వచ్చాడు కార్తిక్. ఎప్పుడొచ్చారండి? ఇప్పుడే సమీర. ఎలా ఉంది నీ ఆరోగ్యం అంటూ ఆమె నుదుటిన చేయి పెట్టి చూశాడు. బానే ఉందండి. కాఫీ ఇవ్వనా? అమ్మా నాన్న ఏరి? అది వదిన దగ్గరికి వెళ్ళారండి. ఈ టైంలో అక్క దగ్గరికెందుకు? సోఫాలో కూర్చుంటూ అడిగాడు. మావయ్య గారు బిర్యానీ తెచ్చారండి. వదిన అస్తమానం ఇక్కడికి ఏమొస్తుందని వాళ్ళే అక్కడికి వెళ్ళారు. ఎలానో పలకరించినట్టు ఉంటుందని. అవునా? అవును. ముందు స్నానం చేయండి. ఈలోపు కాఫీ తెస్తాను అని కార్తిక్ తన రూమ్కి వెళ్ళగానే 2 రోజుల నుంచి ఈయన ఫుడ్ సరిగ్గా తీసుకోవటం లేదు. వంట చేయాలి ఎలా అయినా అనుకొని హాట్ బాక్స్లో చికెన్ పకోడీ ఉండటంతో ప్లేట్లో పెట్టి కార్తిక్ రూమ్కి వచ్చింది. నువ్వెందుకు తెచ్చావు? నేను వచ్చేవాణ్ణి కదా, నీకెందుకంత శ్రమ? ఆమె చేతిలో ట్రే తీసుకుంటూ అన్నాడు. శ్రమేముందండి, నేనేమీ బరువులు మోయటం లేదు కదా అంది. కడుపుతో ఉన్నావు కదా, ఎక్కువ మెట్లెక్కటం దిగటం ఇలాంటి పనులు చెయ్యకు అని చిరు కోపంగా మందలించి పకోడీ తిని వాటర్ తాగాడు. ఏమండి, మీకో విషయం చెప్పాలి. ఏంటి సమీరా అంటూ ఆమె భుజంపై చేయి వేశాడు. మామయ్య గారు నాకు వదినకి గోల్డ్ కొన్నారండి అని లాకర్లో పెట్టిన బంగారం తెచ్చి కార్తిక్కి చూపించింది. చిన్నగా నవ్వి నైస్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు. నొసలు చిట్లించి ఏంటండి నైస్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు, బాలేదా అంది చిరు కోపంగా చూస్తూ. అవి సెలెక్ట్ చేసింది నేనే అని కార్తిక్ అనగానే సమీర ఆశ్చర్యంగా చూసింది. నాన్న నాతో మాట్లాడారు సమీర, గోల్డ్ కొనేస్తాను అని అంటే నేనే సరే అన్నాను. నాన్న ఆఫీస్కి వచ్చి నాతో అన్ని విషయాలు మాట్లాడారు. ఇద్దరం కలిసే కొన్నాం.
డబ్బుల దగ్గర అమ్మలో మార్పొచ్చింది అని నాన్న నాతో షేర్ చేసుకున్నాడు. అందుకే తెలివిగా ప్లాన్ చేశారు నాన్న. అవునా? అంటుంది సమీర. అవును. కాబట్టి అమ్మ మాటలు నువ్వేం పట్టించుకోకు. ఎక్స్‌పెక్ట్ చేశాను అమ్మ నాన్నతో గొడవ చేస్తుందని. అలాగే జరిగింది. అమ్మ మారాలంటే నాన్న ఇలా ఉండాలి అని ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కట్ చేస్తే ఇంటికొచ్చిన తల్లిదండ్రుల్ని చూసి షాక్ అయింది సునీత. ఎలా ఉన్నారు నరేష్ గారు? బావున్నారా అందరూ? అంటూ నవ్వుతూ పలకరించింది మంగాదేవి. మేమెలా ఉంటాం? సూపరుంటాం అని సోఫాలో కూర్చుంది సుమిత్ర. నరేష్ గారు సుమిత్ర వైపు ఒక చూపు చూసి, ఎలా ఉన్నారక్కా? రవి ఇంక ఆఫీస్ నుంచి రాలేదా? వచ్చాడు నరేష్. తను స్నానం చేస్తున్నాడు. సునీత, అమ్మా నాన్నొచ్చారు. కాస్త జ్యూస్ ఇవ్వు అని మంగాదేవి అనగానే, కడుపుతో ఉన్న పిల్లకి పనులు చెప్తున్నారేంటండి? అని సూటిగా మాట వదిలింది సుమిత్ర. పనులేం చెప్పిందమ్మా? జ్యూస్‌నే కదా తెమ్మని చెప్పింది. అదేమీ పెద్ద పని కాదు కదా అత్తమ్మా అని తన రూమ్ నుంచి బయటికి వస్తూనే అన్నాడు రవి. ఆ మాటకి సుమిత్ర నోరు మూసుకుంది. ఇక్కడ మీ అమ్మాయి పనులేమీ చేయటం లేదత్తమ్మా. అన్ని పనులు అమ్మే చేస్తుంది. ఆ జ్యూస్ అన్నా ఎందుకు తెమ్మని చెప్పిందంటే, పొద్దుట్నుంచి మంచం మీదే ఉంది. కాస్తైనా అటు ఇటు తిరిగితే బద్ధకం తీరుతుందని సూటిగానే మాట అందించాడు రవి. ఆ మాటకి సుమిత్ర కోపంగా పైకి లేచింది. ఏంటల్లుడు? కడుపుతో ఉన్న భార్య గురించి మా దగ్గర అలానేనా మాట్లాడేది? అంటుంది. నేనేమీ నా భార్యని తిట్టలేదు, కొట్టలేదు. ఇందులో కోపం వచ్చే విషయం ఏముందత్తమ్మా? మీరు సీరియస్ అవుతున్నారు? అమ్మ మామూలుగా అడుగుతుంది రవి. నువ్వు కూర్చో. అమ్మ మాటే అంత దురుసుగా వస్తుంది కదా అని రవిని కూర్చోబెట్టి తల్లికి సైగ చేసింది కుదురుగా కూర్చోమని. సుమిత్ర ఇంక నోరు మెదపలేదు. కూతురు సైగ చేసిందంటే అల్లుడి చేతిలో చివాట్లు తప్పవనుకుందో ఏంటో మౌనం వహించింది. ఎలా ఉన్నారు మావయ్య? బావున్నాం రవి. ఈ టైంలో వచ్చారు? సునీతని పుట్టింటికి తీసుకొని వెళ్తారా? ఆ విషయం మాట్లాడదామని వచ్చానల్లుడు. ఎల్లుండి సోమవారం మంచి రోజు. ఆ రోజు అమ్మాయిని ఇంటికి తీసుకొని వెళ్తాం. ఇంకా ఆ వారంలోనే గురువారం సీమంతం చేస్తున్నాం. నువ్వు, అమ్మ అందరూ తప్పకుండా రావాలి. ఏదో మాట వరుసకి ఇలా చెప్తున్నాను కానీ ఆ టైంలో మీరే అన్నీ చూసుకోవాలి అని మంగాదేవి వైపు తిరిగి, అక్క, మంచి రోజు. ముహూర్తం బావుందని చెప్పారు. నీకిష్టమేనా? లేదంటే వేరే ముహూర్తం పెట్టించనా? అని అడుగుతారు నరేష్ గారు. అయ్యో! వద్దు తమ్ముడు. చెప్పాలంటే ఈ పని నేను మొన్ననే చేద్దామనుకున్నాను. కానీ 6వ నెల కదా అని ఆలోచించి ఆగాను. నువ్వు మంచి పని చేశావు తమ్ముడు అంది మంగాదేవి. నీకు పని లేకుండా మీ తమ్ముడు అన్నీ అలాంటి పనులే చేస్తారమ్మా అంది సుమిత్ర నవ్వుతూ. అవునవును సుమిత్ర. తమ్ముడికి నాకున్న మనసు ఎవ్వరికీ ఉండదు. ఎందుకంటే మాకు స్వార్థం లేదు కాబట్టి. అందుకే నా కోడల్ని మీరు 5వ నెల చీర కట్టడానికి తీసుకొని వెళ్ళకపోయినా అవన్నీ నేనే చేసుకున్నాను అంటూ సుమిత్ర నోరు మూసేలా సమాధానం చెప్పింది. తన భార్య వైపు ఉరిమురిమి చూశారు నరేష్ గారు. అక్క, తన మాటలను పట్టించుకోకు. సీమంతన్నాడు, నువ్వు మీ బంధువుల్ని అందరినీ పిలు. ఎందుకంటే ఫంక్షన్ గ్రాండ్గా చేస్తున్నాం. అంతేకాదు అంటూ చిన్న బాక్స్ బయటికి తీసి రవి చేతిలో పెట్టారు. ఏంటి మావయ్య ఇది? నీకు గిఫ్ట్గా కారు కొన్నాను రవి. వాటి కీస్. ఇంకా సునీతకి ఇదిగో ఇది నీకోసం అంటూ ఆమె చేతిలో జ్యువెలరీ బాక్స్ పెట్టాడు. సునీత ఆనందం అంతా ఇంత కాదు. బాక్స్ ఓపెన్ చేసి మెడలో వేసుకుని, రవి ఎలా ఉంది? అత్తమ్మా ఎలా ఉంది? బావుంది. అయినా నరేష్, ఇప్పుడు ఈ ఖర్చంతా ఎందుకు? సునీతకి పురుడు పోయాలి. పురుటి నీళ్ళు ఫంక్షన్ చేయాలి. వాటికేమీ తక్కువ అవ్వదు కదా? పర్వాలేదక్కా. అవన్నీ చేయటానికి నాకు తోడుగా నా కొడుకున్నాడు. వాడున్నంత వరకు నాకు ఏ భయమూ లేదు. సునీత, బిర్యానీ అడిగావు కదా, తెచ్చాను. తిను, ఇంక నేను వెళ్తాను అన్నారు. భోజనం చేసి వెళ్ళండి నరేష్. లేదక్కా, ఇంటి దగ్గర సుమిత్ర వంట చేసింది. ఇంక వెళ్తాం అని ఇద్దరు వెళ్ళగానే సునీత ఆనందం అంతా ఇంత కాదు. యాహూ, నేను సాధించాను. చూసారా, మా నాన్న మీకు కారు కొన్నారు అని బడాయి మొదలుపెట్టింది. కింది నుంచి పై వరకు సునీతని ఒక చూపు చూసి, ఈ వయసులో ఎందుకు మావయ్యని ఇబ్బంది పెట్టడం? మైండ్ పనిచేయటం లేదా నీకు? అంటాడు. మీరెప్పుడూ ఇంతే. నేనేం చేసినా మీకేమీ తక్కువ కాకూడదని ఆలోచిస్తాను. కానీ మీరెప్పుడూ నా ప్రేమని అర్థం చేసుకోరు. నిన్న కాక మొన్నొచ్చిన ఆ సమీర కారులో తిరుగుద్ది. మరి నాకు కారుండాలి కదా అంది సునీత. నీ బూతులొస్తున్నాయి నాకు. పిచ్చిదానా. ఎవరి స్థాయికి మించి వాళ్ళుంటారు. ఒకరికి కారుంది, ఒకరికి బైక్ ఉంటుంది. ఎవరి ఓపిక వాళ్ళకి. వాళ్ళకున్నది మనకి లేదని ఏడ్చి అప్పు చేసి కొనుక్కుంటే నవ్వుల పాలవుతాం. ఇంకెప్పుడు ఎదుటి వాళ్ళతో పోల్చుకోకు. నీకు
అది మంచి పద్ధతి కాదు అని కోపంగా లోపలికి వెళ్ళాడు రవి. సునీత మూతి తిప్పుకొని, మీరెన్ని తిట్టినా కొట్టినా సరే నేనెప్పుడూ సమీర కన్నా ఎక్కువ స్థాయిలో ఉండాలి అనుకుని పొగరుగా తనలో తానే నవ్వుకుంది. సునీత వాలకం చూసిన మంగాదేవి, దీని వాలకం చూస్తుంటే చింత చచ్చినా పులుపు చావదన్నట్టు దీని బుద్ధి మారదు. ఏంటో దీని సోకు. ఎప్పుడు చూసినా అమ్మ ఇది ఆ పిల్ల మీద పడి ఏడుస్తారు. ఏదైతే అదైంది కానీ ఈ తల్లి కూతుర్లిద్దరికీ నా కొడుకే బుద్ధి చెప్పాలి. అప్పుడు కాని దారిలోకి రారు అనుకుంది. ఆ తర్వాత కట్ చేస్తే నీరసంగా ఉన్న ఓపిక తెచ్చుకొని వంట చేసింది సమీర. అప్పుడే లోపలికొచ్చారు నరేష్ గారు, సుమిత్ర. ఆఫీస్ నుంచి ఎప్పుడొచ్చావు కార్తీక్? వచ్చి చాలాసేపయింది నాన్న. ఎలా ఉంది అక్క? ఇంకెలా ఉంటుంది? అక్కడ వాళ్ళందరికీ సేవలు చేస్తుంది అంటూ కోపంగా సోఫాలో కూర్చుని అంటుంది సుమిత్ర. సేవలేంటమ్మా? రేయ్, మీ అమ్మ అంతేకాని ఇంతకి మీరు భోజనం చేశారా లేదా? లేదు మావయ్య, మీకోసమే వెయిట్ చేస్తున్నాం అంది సమీర. ఎందుకు వెయిట్ చేయరు? చేస్తారు. వంట చేయాల్సింది నేనే కదా. కాస్తైనా జాలి లేదు నా మీద. అందరికీ నేనే కదా అన్నీ చేసి పెట్టాలి అని విసుక్కుంది కార్తీక్. కానీ సమీర కానీ ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఏంటి సుమిత్ర నోర్లేస్తుంది? కాస్త కోపంగానే అన్నారు నరేష్ గారు. హబ్బే, ఏం లేదండి. నాకెందుకు నోర్లేస్తుంది? నోరు మూసుకొని పని చేస్తాను అని వంటగదికొచ్చి గిన్నెలపై మూతలుండటం చూసి, వంట చేసిందా సమీర అనుకుని వండిన కూరలు చూసింది. వంకాయ, ఎండ్రొయ్యల పులుసు, చారు, పొటాటో ఫ్రై, రైస్. అబ్బా, నాకిష్టమైన వంకాయ, ఎండ్రొయ్యల పులుసు. అనవసరంగా నోరు జారానా? పర్లేదు, ఆ మాత్రం మాటలు అందించాలి. లేదంటే నేనందరికీ అలసైపోతాను అనుకొని అందరికీ భోజనం వడ్డించింది. ఎప్పుడైనా సరే కాస్త ఆలోచించి మాట్లాడు. తొందరపడి నోరు జారకు అని నరేష్ గారు అనగానే ఏమీ మాట్లాడలేదు. అందరూ కలిసి భోజనం చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్లారు. సుమిత్ర మాత్రం తనలో తానే రగిలిపోతుంది. కోడలికి బంగారం కొనటం ఏమాత్రం సుమిత్ర జీర్ణించుకోలేకపోతుంది. ఎలా అయినా ఆ బంగారానికి పెట్టిన డబ్బంతా కార్తీక్ దగ్గర నుంచి లాక్కోవాలి అనుకుని మంచంపై వాలింది. కాని తనకి నిద్ర పట్టలేదు. ఆలోచిస్తూ బయటకొచ్చింది. ఒంటరిగా గార్డెన్లో కూర్చుని ఉన్నారు నరేష్ గారు. ఏంటండి ఇక్కడ కూర్చొని ఉన్నారు? నరేష్ గారి పక్కన కూర్చుంటూ అంది. నిద్ర రావటం లేదని ఇక్కడ కూర్చున్నాను అన్నాడు. అమ్మ మీకేమన్నా డబ్బులిచ్చిందా? ఏ డబ్బులు? అర్థం కాక అడిగారు నరేష్ గారు. అమ్మ ఇంటికొచ్చిన ప్రతిసారి నా చేతికి డబ్బులిచ్చేదండి. కానీ ఈరోజు ఇవ్వలేదు. వెళ్తున్నానని మాట చెప్పి మీతో పాటు వచ్చేసింది అని మూతి తిప్పుకుంది. నీ చేతికి 3 లక్షలు ఎవరిచ్చారు? మీ అమ్మే కదా. అవి డబ్బులు కాదా అంటారు నరేష్ గారు. అవి కారు కోసం ఇచ్చినవండి అంటుంది. ఎవరి కోసం ఇచ్చింది? నీ కూతురికి నువ్వు పెట్టాలని అడిగావు. అందుకే నీకిచ్చింది. ఏ ఏం మనిషివే నువ్వు? 3 లక్షల డబ్బులతో బంగారం కొన్నాను కదా. నీకింకా డబ్బులు తక్కువ వచ్చాయి అంటున్నావు. నా చేతి దెబ్బలు తిని చాలా రోజులవుతుంది నీకు అన్నారు. ఏంటండి, ఈ మధ్యన మీరు అసలు నాతో సరదాగా మాట్లాడటం మానేశారు. కనీసం నా మాటకి విలువివ్వటం లేదు. ఎందుకు అని అడుగుతుంది. నువ్వు చేసే పనులను బట్టే నీతో దూరంగా ఉంటున్నాను. అంత తప్పులు నేనేం చేశానండి? తెలిసి అడుగుతున్నావా, తెలియక అడుగుతున్నావా? చూడు, ఏం చేశావో అన్నీ నీకు తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పద్ధతి మార్చుకో సుమిత్ర. కోడలొచ్చాక నీలో ఎంతగా మార్పు వచ్చిందంటే నువ్వు సునీతనే కూతురు అనుకుంటున్నావు. కార్తిక్ని పరాయివాడిగా చూస్తున్నావు. అది కరెక్ట్ కాదు సుమిత్ర. లేదంటే నువ్వు కోడలు కొడుకు దృష్టిలో చెడు అవుతావు అని నరేష్ గారు అనగానే సుమిత్ర కోపంగా నరేష్ గారి వైపు చూసి, వాళ్ళ దృష్టిలో నేను చెడవటం కాదు, మీరే సునీత దృష్టిలో చెడవుతారు. అన్నీ తమ్ముడికి పెడుతున్నారు, నాకేం పెడుతున్నారని అడిగితే ఏమని సమాధానం చెప్తారు? ఆ మాటకి సమాధానం నా దగ్గరుంది. సేమ్ క్వశ్చన్ కార్తీక్ నిన్ను అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? సూటిగా అడిగారు నరేష్ గారు. ఎందుకు చెప్పను? మనం కోడలికి బంగారం పెట్టాం. అంతా చాలదన్నట్టు వాడికంటూ ఇల్లుచ్చాం కదా అంటుంది. ఇంకా ఆపు. ఈ మాటలు వాడి దగ్గర అన్నావంటే ఉన్న పరువు గౌరవం పోతుంది. మూర్ఖురాలిలా ప్రవర్తించకు. సుమిత్ర, నువ్విలానే ఉంటే ఏదో ఒకరోజు నేనే నిన్ను పుట్టింటికి పంపించేస్తాను, జాగ్రత్త అని నరేష్ గారు అక్కడి నుంచి వెళ్ళగానే సుమిత్ర కంట్లో తడి తుడుచుకొని తనలో తానే బాధపడింది. పుట్టింటికి ఎలా పంపిస్తారో నేను చూస్తాను. కోడలొచ్చాకే మీరు నాతో ఇలా మాట్లాడుతున్నారు. లేదంటే ఇంతకుముందు నేనేమి చెబితే అదే కరెక్ట్ అనేవారు. ఎందుకండి మీలో ఇంత మార్పు అనుకుని తనలో తానే బాధపడింది. ఆ తర్వాత కట్ చేస్తే సునీతకి 7వ నెల రాగానే
స్వీట్స్ పట్టుకొని వెళ్లారు నరేష్, సుమిత్ర గారు. ఒక 10 మంది బంధువుల్ని కూడా తీసుకొని వెళ్లారు. వచ్చినందరికీ అతిథి మర్యాదలో ఏమాత్రం లోటు చేయలేదు మంగాదేవి. ఒక్కతే అయినా వయసుకొచ్చిన అన్ని పనులు తనే దగ్గరుండి చూసుకుంది. సునీత వాళ్ళు రెడీ అయ్యి బయటికి రావటంతో రవి, మంగాదేవి బాధగా చూశారు. వెళ్ళొస్తానత్తమ్మా, వెళ్ళొస్తాను రవి గారు అంది. జాగ్రత్త సునీత అని కోడలికి ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. సునీత వెళ్ళగానే రవి లోపలే బాధపడ్డాడు. తన భార్య మనసు గంటకొకలా ఉంటుంది. ఇప్పుడు పుట్టింటికి వెళ్ళింది. అక్కడ సమీరతో గొడవలు పడి బంధాల్ని దూరం చేసుకుంటుందేమో అని అతని భయం. సునీత రాగానే స్నానం చేసి నైటీ వేసుకుని కిందికొచ్చింది. హాల్లో కూర్చునుంది సమీర. నీ ఆరోగ్యం ఎలా ఉంది సమీరా? బానే ఉంటుందొదినా, కాఫీ ఇవ్వనా అంది. నువ్వెందుకు కాఫీ ఇవ్వటం? అమ్మ ఇస్తుంది. నీకు నీరసంగా ఉంటుంది కదా, పనులేమీ చేయకు, రెస్ట్ తీసుకో అని సలహా ఇచ్చింది. తన అత్తగారు ఆడపడుచు బుద్ధులు తెలిసినా సమీర కాఫీ పెట్టి స్నాక్స్ వండింది. వండుతూనే బయటికి వెళ్ళి 2 వాంతులు చేసుకుంది. సుమిత్ర చూసినా పట్టించుకోలేదు. కూతురు దగ్గరే సెటిల్ అయింది. అమ్మా, అది వామిటింగ్ చేసుకుంటుంది కదా, వెళ్ళు. చేసుకొని చాలాసేపు అవుతుంది. తను బానే పనులు చేసుకుంటుంది. ఆ మాత్రం పనులు చేసుకోకపోతే ఎలా చెప్పు అని టీవీలో మునిగింది. అమ్మా, కాస్త తెలివిగా ఆలోచించు. దానికేమన్నా అయితే అందరూ వచ్చి నీ మీద పడతారు. తనని బయటకొచ్చి కూర్చోమను. కూతురు చెప్పింది నిజమే అనుకొని కిచెన్ రూమ్కొచ్చింది. స్టవ్ క్లీన్ చేస్తుంది సమీర. సమీరా, ఏంటత్తమ్మా? నీకు చెప్పాను కదా పనులేమీ చేయొద్దని. అయినా ఎందుకు చేస్తున్నావు అంది లేని ప్రేమ నటిస్తూ. పనులేమీ చేయటం లేదత్తమ్మా, కాఫీ పెట్టానంతే. సరే సరే, నువ్వు ముందు స్నానం చేసిరా, స్నాక్స్ తిందువు. వాడొచ్చే టైం అయింది కదా. సరే అత్తమ్మా అని తన రూమ్కి వెళ్ళగానే సునీత ప్లేట్ తీసుకొని వేడి వేడి నూడిల్స్ ప్లేట్లో వడ్డించి కూతురికి గబగబా తెచ్చిచ్చింది సుమిత్ర. సునీత, తిను, చికెన్ నూడిల్స్, సమీర ఇవి బాగా చేస్తుంది. అవునా అమ్మా అని తింటూ, అబ్బా, టేస్ట్ చాలా బాగుందమ్మా, నువ్వు కూడా తెచ్చుకో. ఏంటి తెచ్చుకునేది, ఇల్లంతా మంచి మసాలా వాసన వస్తుంది. ఏం వండావు సుమిత్ర అని చేతిలో ఉన్న బాక్స్ టేబుల్ మీద పెట్టారు. మా మరదలు చికెన్ నూడిల్స్ చేసింది నాన్న, చాలా రుచిగా ఉన్నాయి. ఇంతకీ ఆ బాక్స్ ఏంటి నాన్న? పక్కింటావిడ సమీర కడుపుతో ఉందని పులిహోర చేసిచ్చింది. ఏంటి? అవును సుమిత్ర, నేను స్వీట్ షాప్ వాడికి డబ్బులిచ్చేసి వస్తుంటే ఆవిడ పిలిచి ఇచ్చింది. అసలొద్దు అందాం అనుకున్నాను కానీ కోడలి కోసం ప్రేమగా వండిపెట్టినప్పుడు వద్దనటం కరెక్ట్ కాదని తీసుకున్నాను. అయినా మన కోడలు అందరికీ ఇష్టమే కదా, ఎవరు తనకి పెట్టకుండా ఉంటారు అని నరేష్ గారు అనగానే సునీత లోపలే కుళ్ళుకుంటూ, నిన్న కాక మొన్నొచ్చిన దానికే పక్కింటి వాళ్ళు వండి పెడుతున్నారు, నాకెందుకు పెట్టటం లేదు? ఎందుకు పెట్టరు? ఎవరు లేనప్పుడు ఇంట్లో ఉన్నవి ఏ దాన ధర్మం చేసిందో అనుకుని నూడిల్స్ తిని తన రూమ్కి వెళ్ళింది సునీత. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.